బై హుక్ ఆర్ బై క్రూక్ ఆర్ బై బోత్ అనే ఓ ఆంగ్ల సామెత ఉంది. అంటే మోసం చేసి గాని ద్రోహం చేసి గాని లేదా మోసం ద్రోహం రెండూ కూడా చేసి పని సాధించాలి అని ఆ సామెత అర్థం. ఇప్పుడు ఇదే సామెతను భారతదేశంలో కొన్ని క్రైస్తవ మత మార్పిడి సంస్థలు పాటిస్తున్నాయని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమాయకులైన హిందువులను మోసం చేయడానికి కొత్త కొత్త పద్ధతులను కనుగొంటున్నారని మండిపడుతున్నాయి. క్రీస్తు సుప్రభాతం, జీసస్ అష్టోత్తర నామాలు, యేసుని కీర్తిస్తూ త్యాగరాజ కీర్తనలు, హిందూ ఆలయాల్ని పోలి ఉండే చర్చిల నిర్మాణం, ఇలా హిందూ ధర్మంపై కొత్త రకం దాడులకు పాల్పడుతున్నారని హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ ఇది భారతీయ సంస్కృతిపై గౌరవమా లేక మత మార్పిడుల కోసం ప్రయత్నమా? ఇదే ఇవాల్టి ధర్మపీఠం. మొన్న క్రీస్తు సుప్రభాతం, నిన్న జీసస్ అష్టోత్తర నామాలు, నేడు యేసుని కీర్తిస్తూ త్యాగరాజ కీర్తనలు. ఇది భారతీయ సంస్కృతిపై గౌరవమా లేక మత మార్పిడుల కోసం ప్రయత్నమా? ఇదంతా ముమ్మాటికి మత మార్పిడులు చేసేందుకు చేసిన సరికొత్త ఎత్తుగడే అంటున్నాయి హిందూ సంఘాలు. యేసు సుప్రభాతం, వేలాంకణిమాత సుప్రభాతం, యేసు భక్తి గీతాలు వంటివి కొన్ని పాటల్ని రచించి ప్రముఖ గాయకులచే పాడించి మత మార్పిడుల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ యేసు సుప్రభాతాలు, భక్తి గీతాలు విన్నప్పుడు అవి వెంకటేశ్వర సుప్రభాతం వింటున్నట్లుగానే ఉంటాయని, హిందూ దేవతల భక్తి గీతాలు విన్నట్లే ఉంటాయని అంటున్నాయి హిందూ సంఘాలు. అలాగే చాలా మంది హిందువులకు అవి క్రైస్తవ గీతాలనే విషయం కూడా తెలియదని, కొన్ని యేసు శ్లోకాలు సంస్కృతంలో కూడా రాయించారని చెబుతున్నాయి. శ్రీజేసునాథ కరుణామృత పారిజాత, శ్రీ సత్యమార్గ శరణాగత దీనబంధో, శ్రీ బేత్లహేమ పురజాత యెహోవ పుత్రా, శ్రీ కన్యకా మరియజం భజ యేసురాజం. ఇక హిందూ దేవాలయాన్ని పోలినట్లు చర్చిలు కూడా నిర్మిస్తున్నారు కొందరు. జీసస్ కు సుప్రభాతం, అష్టోత్తరం, హిందూ పద్ధతిలో పూజా పద్ధతులను అనుసరిస్తున్నారు. సూర్య నమస్కారాలను జీసస్ నమస్కారాలు పేరుతో కేరళలో ప్రచారం కూడా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈశా వ్యాసోపనిషద్ను యేసు ఉపనిషద్ గా ప్రచారం చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. హిందూ ధర్మాన్ని, దేశాన్ని, సంస్కృతిని కొన్ని క్రైస్తవ సంస్థలు హిందూ పూజా విధానాలుగా అనుసరిస్తూ ఐరోపా క్రైస్తవాన్ని క్రమేపీ హైందవీకరిస్తున్నారని పలువురు హిందువులు అంటున్నారు. అయితే ఇది భవిష్యత్తులో ప్రమాదకరంగా మారుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రభుం క్రీస్తునాథం విభుం యేసురాజం సదానంద భాజం శరశ్చంద్రికాంశం సదా బ్రహ్మహంతం మదీయం ప్రభుం సిల్వరోహం సదా క్రీస్తువీడే. సన్యాసులను పోలిన వస్త్రధారణ, యేసుమాల ధారణ, వేదాలు, ఉపనిషత్లు ఇలా హిందూ సాంప్రదాయాన్ని అనుకరించి మీ దగ్గర ఉన్నవే మా దగ్గర ఉన్నాయి కనుక మతం మారినా మీరేమీ నష్టపోరు అంటూ మార్చే ప్రయత్నం చేస్తున్నారని హిందూ సంఘాలు అంటున్నాయి. ఇప్పటికైనా హిందువులు కళ్లు తెరిచి జరుగుతున్న ప్రమాదాన్ని పసిగట్టాలని హెచ్చరిస్తున్నాయి. ప్రభాదే సముత్థాయతే పాదపద్మౌ ప్రణమ్య ప్రసాదం ప్రతిక్షాయమాణ వయం తే వరం దేవ సంప్రార్థయామ ప్రభో యేసు